ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ ఏడాదైనా పడుతుంది. కానీ ఇక్కడేమో ఓ దర్శకుడు కేవలం 3 నెలల్లో సినిమా తీస్తా, 20 రోజుల్లోనే హీరో పోర్షన్ పూర్తి చేస్తా అంటూ షాకులు ఇస్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా షూట్ అంత త్వరగా పూర్తి చేయొచ్చా? ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎప్పటికప్పుడు తన స్పీడ్ తో అందరికీ షాక్లు ఇస్తూనే ఉన్నారు రజనీకాంత్. అనారోగ్యం కారణంగా ఆయన సినిమాలు మానేస్తారు. ఇదే చివరి సినిమా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ రజనీ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ ఉంటారు. ఏడాదికి కనీసం 2 సినిమాలు పూర్తి చేస్తున్నారు రజనీకాంత్. జైలర్ తర్వాత లాల్ సలాం, వెట్టాయన్ సినిమాలను ఏడాది గ్యాప్లోనే పూర్తి చేసేశారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్తో కూలీ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. దీని షూటింగ్ కూడా పూర్తయిపోయింది. తక్కువ వర్కింగ్ డేస్ లోనే కూలీ పూర్తి చేశారు లోకేష్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు మేకర్స్. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2 మొదలు పెట్టేశారు రజనీ. తాజాగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నెల్సన్ స్పీడ్ చూస్తుంటే మరో 6 నెలల్లోనే ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలాగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2 టీం కేరళ అట్టపాడిలో ఉన్నారు. అక్కడే సినిమా కోసం భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి నాన్ స్టాప్ స్కెడ్యూల్ అక్కడే ప్లాన్ చేస్తున్నారు నెల్సన్. జైలర్ 2లో రజనీ పాత్రను కేవలం 20 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు నెల్సన్. ఎండలు మండిపోతున్నా రజనీకాంత్ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈ సినిమాలో రజనీ పోర్షన్ జూలైలోపే పూర్తయ్యేలాగా కనిపిస్తోంది. జైలర్లో ఉన్న పాత్రలతో పాటుగా ఈసారి మరికొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ కాబోతున్నాయి. బాలకృష్ణ క్యామియోపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.